24 వచనాల్లో అక్కడ మనకి హానోకు కనిపిస్తాడు. హానోకు అనే మాటకు అర్థం ఏంటంటే దేవునితో నడిచిన వాడు. ఎవరు? అందరూ చెప్పాలి. ఎలాంటి వాడు హానోకు? దేవునితో నడిచిన వాడంట. హానోకు దేవునికి ఎంతగానో ఇష్టంగా జీవించాడంట. హానోకు దేవునికి ఇష్టంగా జీవించాను. హానోకు దేవునికి ఇష్టంగా బ్రతికేను. ఇక్కడ దేవుడు హానోకు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మనుషులు ఏమనుకుంటున్నారో ప్రక్కన పెడితే అసలు దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు? రక్షణ పొంది ఎంతకాలమైంది? బాప్తిజం తీసుకుని ఎంతకాలమైంది? సంఘంలో చేర్చబడి ఎంతకాలమైంది? దేవుని తెలుసుకుని ఎంతకాలమైంది? దేవుడు మన గురించి ఏమి సాక్ష్యం వేయగలడు? హానోకు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. హానోకు ఎలాంటి వాడంటే దేవునికి ఇష్టమైన వాడంట. ఎలాంటి వాడు? మనుషులకు ఇష్టమైన వాడా? అది తర్వాత మొదట ఎవరు? దేవునికి ఇష్టమైన వాడంట హానోకు. దేవునికి ఇష్టంగా బ్రతికాడని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. భూ సంబంధమైన మరణం చూడకుండా ఎక్కడికి కొనిపోబడ్డాడంట? దేవుని రాజ్యానికి. ఇదేంటి అసలు? ఏంటి చాలా వింతగా ఉండే. నేను చదివినప్పుడు ఇదేంటి మరణం చూడకుండా ఎక్కడ కొనిపోబడ్డాడు? చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు కూడా. మనకు అసాధ్యం కానీ మనం నమ్ముకున్న యేసయ్యకి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు హానోకు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. హానోకు నాకు ఇష్టంగా బ్రతికాడు. ఒక రోజు, 2 రోజుల, 1 నెల, 2 నెలల, ఎన్ని సంవత్సరాలు చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం. ఆదికాండంలో తన గురించి దేవుడు రాయడం జరిగింది. ఆదికాండం 5వ అధ్యాయం 23వ వచనం, 22వ వచనం, 21వ వచనం. సారీ, ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం. హానోకు 65 ఏళ్ళు బ్రతికి మెతుషేలను కనెను. హానోకు మెతుషేలను కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏళ్ళు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. హానోకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంట భూమి మీద? 365 సంవత్సరాల భూమి మీద బ్రతికాడంట. అతని కుటుంబం ఉందా? కుటుంబం ఉందా? ఉంది. ఇక్కడ చెప్తున్నారు కదా, ఏమై అతడు కుమారులను కుమార్తెలను కనెను. కుటుంబం ఉంది, బిడ్డలు ఉన్నారు, బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరూ ఉన్నారు. కానీ వాటన్నిటికి మొదట ప్రాధాన్యత ఇచ్చాడా? ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు? మొదట దేవునికి ఇచ్చాడు. మొట్టమొదటి తన హృదయంలో మొట్టమొదటి స్థానం భార్యకి, పిల్లలకి, స్నేహితులకి, బంధువులకు కాదు కానీ ఎవరికి ఇచ్చాడు? దేవునికి ఇచ్చాడు మొదటి స్థానం. 365 సంవత్సరాలు భూమి మీద బ్రతికినప్పుడు దేవునితో ఎంతకాలం జీవించాడంట? 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచింది? 300 సంవత్సరాలంట. 300 సంవత్సరాలు దేవునితో ఎలా నడవగలిగాడు? ఎన్ని పోరాటాలు ఎదుర్కొన్నాడు, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు, ఎన్ని నష్టాలు ఎదుర్కొన్నాడు, ఎన్ని పరీక్షల గుండా వెళ్ళాడు దేవునితో నడుస్తూ. ఎన్నెన్నో తన జీవితంలో చూస్తుంటాడు. ఒక కష్టం వచ్చిందా, ఇంకా చాలే, వెనక్కి తిరుగుదాంలే, ఇంకెందుకులే, దేవునితోగా నేను నడుస్తుంది, దేవునితోనే జీవిస్తుంది, ఈ కష్టం నాకెందుకు, ఈ నష్టం నాకెందుకు, దేవునితో నడిచినప్పుడు నాకు మెలుగా జరగాలి కదా, ఎందుకు ఇంత కీడు జరుగుతుంది, నాకు కుటుంబం ఉంది, నాకు భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నేను కుటుంబంతో చూసుకుంటూ ప్రభువుని స్తుతిస్తాను, ఇంత నాకెందుకు లేదు అనుకున్నాడా? అనుకోలా. ఏమన్నాడు తెలుసా? మొదట దేవుడు, తర్వాత వీరందరూ. మొదట ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు? దేవుడికి ప్రాధాన్యత ఇచ్చాడు. 300 సంవత్సరాలు దేవునితో జీవించాడంటే దేవునికి స్తోత్రం కలిగినాక. దేవుడు లేకుండా హానోకు ఉండలేకపోయాడంట. ఒక మాటలు చెప్పాలంటే దేవుడు కూడా తన బిడ్డలు లేకుండా ఉండలేడంట. హానోకు దేవుడు లేకుండా ఉండలేకపోయాడు. హానోకు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అతను నాకు ఎంతగానో ఇష్టంగా బ్రతికాడు, నాకు ఎంతగానో ఇష్టంగా జీవించాడు. బైబిల్లో దేవుడు మరొక వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తాడు. ఆ వ్యక్తి ఎవరంటే చాలా మనకి పరిచయమైన వ్యక్తి, కీర్తనాకారుడు. ఎవరు? దావీదు భక్తుడు. ఎవరు? దావీదు. దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడా? ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? నా హృదయానుసారుడు, నాకు ఇష్టమైన మనుష్యుడు,
దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వగలడా? దేవుని నమ్ముకొని విశ్వాసంతో జీవిస్తూ, నమ్మకంతో జీవిస్తూ, బాప్తిసం తీసుకుని సంఘంలో చేర్చబడి ప్రభు వల్ల పాల్గొంటుంటూ ఇన్ని చేస్తున్న మన గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వగలడా? వీరి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు కదా, మరి మన గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వగలడా? అటువంటి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నావా? అటువంటి సాక్ష్యాన్ని నీవు కలిగి ఉన్నావా? దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తాడా? ఆ నమ్మకం మనకుందా? ఆ విశ్వాసం మనకుందా? దావీదు ఎవరు? అసలు దావీదు ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్న దావీదుని తీసుకెళ్ళి దేవుడు అక్కడ కూర్చోబెట్టాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుడు మనం ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రేమ అంట బైబిల్ ఒక మాట ఉంటుంది, దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఎలాంటిదంట? శాశ్వతమైనదంట. ఆయన ప్రేమని వర్ణించలేము, వివరించలేము, వెలకట్టలేము దేవుడి ప్రేమని. దేవుడు మనం ఎంత ప్రేమించాడంటే తన ప్రాణాన్ని కూడా లెక్క చేశాడా? లెక్క చేయలా. అసలు ఎందుకు చేయాలి దేవుడు మన కోసం? ఆయన ఎందుకు ప్రాణం పెట్టాలి? మన కోసం ఎందుకు రక్తాన్ని కార్చాలి? ఎందుకు భూమి మీదకి రావాలి? అసలు మన కోసం ఆయన ఎందుకు రక్తాన్ని కార్చాలి? ఆయనకు అంత అవసరం ఏముంది? మనం భరించిన శిక్షణ ఆయన తనపై వేసుకుని తను ఎందుకు భరించాలి? అంత అవసరం ఆయనకి ఏముంది? నాకెందుకు లేదు, వీళ్ళతో వీళ్ళు ఎడుకుంటే నాకెందుకు లేదు అనుకుంటే మన పరిస్థితి ఏంటి? అసలు భూమి మీద ఉంటామా? ఉండలేదు. సరే, మనం ఎక్కడ నశించి నరకానికి వెళ్ళిపోతున్నాం. కానీ యేసుప్రభు వారు ఏం చేశాడు? మన కోసం భూలోకానికి దిగి వచ్చిందే కాక ఆయన ఏం చేశాడు? మన కోసం తన ప్రాణాన్ని శిలువకి అప్పగించుకున్నాడు. తన విలువైన రక్తాన్ని అంతా మన కోసం ఏం చేశాడు? దారపోసాడు. ఒక్క బొట్టైనా తన కోసం మిగుల్చుకున్నాడా? మిగుల్చుకోవాలి. ఒక్క బొట్టు కూడా మన కోసం మిగుల్చుకోవాలి. ఒకసారి ఒక వ్యక్తి నన్ను అడిగారు అనమాట, నీ విలువ ఎంత? మన విలువ అంట. నీ విలువ ఎంత? ఈరోజు నీకు ఒక ప్రశ్న, నీ విలువ ఎంత? మీ యొక్క విలువ ఎవరికి తెలిసినా చెప్పవచ్చు ఆన్సర్. నీ విలువ ఎంత? మన విలువ ఎంత? నన్ను అడిగితే నేను చెప్తాను సమాధానం, మీరు చెప్పాలి. ఇప్పుడు నీ విలువ ఎంత? నీ విలువ, నీ విలువ ఎంత చెప్తారా? మన విలువ ఎంత తెలుసా? ఒక ప్రాణం అంతా. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఏంటి మన విలువ ఎంత? ఒకని ప్రాణం అంతా. నన్ను అడిగినప్పుడు నేను చెప్పిన సమాధానం ఏంటంటే, నా విలువ వెండి బంగారాలు వజ్రాలు వైవిధ్యాలు కోట్లు కాదు, కానీ అంతకన్నా ఎక్కువ ఏంటో తెలుసా? ఒక ప్రాణం అంతా అని చెప్పారు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. మన కోసం ప్రాణం పెట్టింది ఒకే ఒక ఆయన, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన తప్ప మన కోసం ఎవరైనా ప్రాణం పెట్టారు ఈ లోకంలో? ఎవరు పెట్టరు, పెట్టలేరు. కన్న తల్లిదండ్రులను పెడతారా? అది అసాధ్యం. కానీ మన కోసం ప్రాణం పెట్టింది ఒకే ఒక ఆయన, ప్రభు అయిన యేసుక్రీస్తు. నా కోసం ప్రాణం పెట్టాడు. నా పాపాల నిమిత్తం నా కోసం ప్రాణం, నాకు నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి ప్రాణం పెట్టాడు. నాకు రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి నా కోసం ప్రాణం పెట్టాడని నేను సువార్తను ప్రకటించాను. నేను అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్న నేను షాక్ అయ్యా. ఇంతవరకు ఈ ప్రశ్న నన్ను ఎవరు అడగలేదే అని చెప్పేసి. వారు ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలి నేను ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు నడిచిన తలంపు ఒక ప్రాణం అంతా. వాళ్ళకి అర్థం కాలేదు. తర్వాత చెప్పాను ఒక ప్రాణం అంతా, ఇలా 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 అని చెప్పేసి. అవును, మన యొక్క విలువ ఒక ప్రాణం అంతా అన్నమాట. మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎంతగానో ఆయన మన కోసం ఎంతగానో ప్రాణం పెట్టాడు. మన కోసం రక్తానికి వచ్చి ప్రాణం పెట్టి 3 రేకుల మధ్య వేలాడి ఆకాశానికి భూమికి వేలాడాడు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బతిన్నాడు. అంత అవసరం ఏముంది? కానీ మనం ఎక్కడ నశించి నరకానికి వెళ్ళిపోతామేమని ఆ దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు అన్నమాట. కాబట్టి దేవుడు మన కోసం అంతగా తన ప్రాణాన్ని పెట్టినప్పుడు, దేవుడు మనం అంతగా ప్రేమించినప్పుడు, మరి మనము దేవుని ఎలా ప్రేమిస్తున్నాం? దేవుడికి ఇష్టంగా బ్రతుకుతున్నామా? దేవుడికి ఇష్టంగా జీవిస్తున్నామా? దేవుడికి ఇష్టంగా మనం బ్రతుకుతున్నామా లేదా ఒకసారి ఆలోచన చేసుకుని. హానుకు దేవుడికి ఇష్టంగా బ్రతికాడు. దావీదు దేవుడికి ఇష్టంగా బ్రతికాడు. ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్న దావీదు అనుకున్నాడు ఏంటో తెలుసా? కన్న తండ్రి దూషించాడండి దావీదుని. నా తండ్రి కూడా నన్ను దూషిస్తున్నాడు, ఇంకెందుకు ఈ జీవితం, ఇంకెందుకు ఈ బ్రతుకు, ఇంకెందుకు ఇది, ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను, ఇంకెందుకు ఈ జీవితం అని అనుకోల దావీదు. ఏమన్నాడు తెలుసా? కన్న తండ్రి దూషించిన, అన్నలు దూషించిన, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా
నా పరమ తండ్రి నాతో ఉన్నాడు, ఆయన నన్ను చూసుకుంటాడు, ఆయన నన్ను పట్టించుకుంటాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎవరు పట్టించుకుంటారంట మనల్ని? ఎవరు పట్టించుకుంటారు? యేసు ప్రభువారు. ఆయన నన్ను చూసుకుంటాడు, ఆయన నన్ను పట్టించుకుంటాడు అని ప్రభువుని స్తుతించాడు. ఎవరు? దావీదు. కాబట్టి యోగును చూసుకున్నట్లయితే యోగు ఎలాంటి వాడు? బూజు దేశంలోనే ఎలాంటి వాడంట? గొప్ప ధనవంతుడు, ఆస్తిపరుడు, ఐశ్వర్యవంతుడు. అటువంటి స్థితిలో ఉన్నాగా, అటువంటి పరిస్థితిలో, అటువంటి గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తికి దేవుడు అవసరమా అనుకుంటారు కొంతమంది. నాకు ఇంత స్థాయి ఉంది, ఇంత ధనం ఉంది, ఇంత డబ్బు ఉంది, ఇంత ఐశ్వర్యం ఉంది, దేవుడు ఎందుకు లేదు, దేవుడితో మనకి ఎందుకు లేదు అని కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు. కానీ యోగు అటువంటి పరిస్థితిలో కూడా దేవుడు విడిచిపెట్టరా. ఇదంతా ఇచ్చిన ఎవరు? నా దేవుడే, ఆయన ఎప్పటికీ విడిచిపెట్టను. అసలు యోగు ఎంత పరిశుద్ధంగా తన జీవితాన్ని కాపాడుతున్నాడంటే, పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ ఒక మాట అంటాడు దేవుడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టంగా బతకడం అసాధ్యం అన్నమాట. పరిశుద్ధతను కాపాడుకోవాలి. మన నోటిని, మన ఆలోచన, మన తలంపుల్ని, మన హృదయాన్ని, మన భక్తి జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. యోగు గురించి చూసినట్లయితే యోగు తన నోటిని పరిశుద్ధంగా కాపాడుకున్నాడంట. అసలు యోగు జీవితంలో ఏం జరిగింది? అంతా కోల్పోయాడు. ఆస్తిని కోల్పోయాడు, ఐశ్వర్యాన్ని కోల్పోయాడు, ధనాన్ని కోల్పోయాడు, పనివాళ్ళని కోల్పోయాడు, చివరికి పిల్లలను కోల్పోయాడు, అంతటిని కోల్పోయాడు. అంతటిని కోల్పోయిన తర్వాత తన పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా బాధేసిందే లేదా? బాధేసింది, ఏడుపు వచ్చింది, దుఃఖం వచ్చేసింది. ఎందుకు దేవుడు ఎలా చేశాడు? ఇంత అన్యాయమా, ఇంత అసలు అంతటిని తీసేసాడు ఎందుకని ఆలోచనలు వస్తూ ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్లో భార్య ఏం చేయాలి? భర్త దగ్గరికి వచ్చి ఓదార్చాలి. ఏం కాదయ్యా, మనం ప్రభు ప్రార్థన చేసుకున్నాం, ప్రభు కార్యం చేస్తాడులే, ప్రభుని స్తుతిద్దాం, దేవుడు కార్యం చేస్తాడులే అని అనాలి. కానీ ఆ భార్య చేయమంటుందో తెలుసా? యోగు అంతటిని కోల్పోయినా యోగు అన్నాడు, అంతా నా మంచికే, పిల్లలు పోయారు నా మంచికే, ఆస్తి పోయింది నా మంచికే, పనివారు పోయారు అంతా పోయింది నా మంచికే అనుకున్నాడు. కానీ భార్య వచ్చి దూషిస్తుంది, ప్రభుని స్తుతిస్తుంటే, దేవుని దూషించి నువ్వు కూడా చచ్చిపో. ఏమంది? దేవుని దూషించంగా ఏం చేయాలంట? చనిపోవాలంట. దేవుని దూషించి నువ్వు కూడా చనిపో అని భార్య వచ్చి యోగు దగ్గర అంటే, అప్పుడు యోగు ఎంత కోపం వచ్చిందా రాదా? అటువంటి సిచ్యువేషన్లో కోపం వచ్చిందా రాదా? వచ్చింది. నాకైతే వచ్చింది, నీ రాదా? వచ్చిందా? వచ్చింది. అటువంటి సిచ్యువేషన్లో భార్య వచ్చి ఆ మాట అంటే కోపం ఖచ్చితంగా వచ్చింది. ఆ కోపాన్ని ఎంత కంట్రోల్ చేసుకున్నాడంటే యోగు, ఆ మాటలు చదువుతున్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఇంత ఇటువంటి మనసు, ఈ వ్యక్తి ఎంత మనసు, ఎట్లాంటి మనసు కలిగి ఉన్నారని ఆలోచనలు వస్తూ ఉంది. అప్పుడు యోగు అన్న మాట ఏంటో తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడద్దు. ఏంటంట? మూర్ఖురాలా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అన్నాడా? అనలా. ఎంత కంట్రోల్లో వస్తున్నాడు. తన నోటిని పరిశుద్ధంగా కాపాడుతున్నాడు. తన జీవితాన్ని, తన భక్తిని, తన హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. మరి ఈరోజు అటువంటి పరిశుద్ధత మనకుందా? అటువంటి ప్రత్యేకత మనకుందా? అటువంటి మనసు మనకుందా? అప్పుడు అనిపించింది నాకు, యోగు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు? క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు. చెప్పాలి, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు. యోగు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు? దేవుని మనసు కలిగి ఉన్నాడు. దేవుని మనసు కలిగి ఉన్నాడు కాబట్టి అటువంటి మాటలు మాట్లాడగలిగాడు. మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడద్దు. దేవుని వల్ల ఎంత ఆశీర్వాదాన్ని పొందుకున్నాం, దేవుని వల్ల ఎంత దీవెన పొందుకున్నాం, దేవుని వల్ల ఎంత మేలు మనం పొందుకున్నాం. ఈ కీడు అనుభవింప తగమా? ఎంత దీవెన పొందుకున్నాము దేవుని యొద్ద, ఎంత ఆశీర్వాదాన్ని పొందుకున్నాం దేవుని యొద్ద. దేవుడు మనకు ఒక కీడు పెడితే ఆ కీడును అనుభవించడానికి మనము తగమా? ఆ కీడును అనుభవించడానికి మనము తగమా అని చెప్తున్నాడు యోగు. దేవుడు ఎంత ఆశీర్వాదం పొందుకున్నాం, దేవుని యొక్క ఎంత దీవెన పొందుకున్నాం. ఈ కీడును కూడా మనము అనుభవించాలి, అనుభవించే వారికి మనం ఉండాలని చెప్పేసి యోగు తన భార్యని హెచ్చరిస్తున్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా
తీసుకొని పోయాను. అందరు చెప్పాలి, యెహోవా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, యోగు తన నోటిని పరిశుద్ధంగా కాపాడుతున్నాడు. మనం అనుకుంటాం, నేను మందిరంలో పాట పాడుతున్నాను, ప్రతి గుడికి హాజరవుతున్నాను, వాక్యం చదువుతున్నాను, ఆరాధన చేస్తున్నాను, ప్రభు వల్ల పాలు పొందుకుంటున్నాను, దశం భాగమిస్తున్నాను, కానుకలు వేస్తున్నాను, ఆ మందిరానికి టయానికి వస్తున్నాను, ప్రతి కోడికి హాజరవుతున్నాను, నేను దేవుడికి ఎంత ఇష్టంగా ఉన్నాను, దేవుడికి ఎంత ఇష్టంగా బ్రతుకుతున్నాను అని మనం అనుకుంటాం. నువ్వు పాట పాడితే ఎవరికి ఎక్కువ, నువ్వు ప్రార్థన చేస్తే ఎవరికి ఎక్కువ, నువ్వు వాక్యం చదివితే ఎవరికి ఎక్కువ, నువ్వు ప్రతి కోడికి హాజరవుతే ఎవరికి ఎక్కువ? దేవుడు చూసేది అది కాదండి. నువ్వు పాట పాడుతున్నావు, పాడుకో, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, చేసుకో. కానీ దేవుడు చూసేది ఏంటో తెలుసా? పై రూపాన్ని చూస్తాడా? మన హృదయాన్ని చూస్తాడు, హృదయంతరంగాన్ని చూస్తాడు. ఈ హృదయం ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది? పైకి ఒకలాగా లోపల ఒకలాగా నటించే జీవితాలు మనము జీవించాలా? జీవించగలరు. హృదయాన్ని చూసేవాడు దేవుడు, హృదయంతరంగాన్ని చూసేవాడు దేవుడు. నీ హృదయం ఎలా ఉంది, నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఉన్నావని దేవుడు చూస్తాడు అన్నమాట. హృదయం అన్నిటిలో మోసకరమైనదంటే ఘోరమైన వ్యాధి కలిగింది. పాపం ఎంత భయంకరమైందో తెలుసా? ఒక క్యాన్సర్ వ్యాధి వస్తే ఆ మనిషి ఎలా ఉంటాడు? బాడీ అంతా కుళ్ళిపోయిన వాసన వస్తూ ఉంటుంది, అవునా? క్యాన్సర్ వ్యాధి కన్నా భయంకరమైనది తెలుసా పాపం. కాబట్టి మన చేతిలో పాపానికి చోటు ఇవ్వకూడదు అన్నమాట. రక్షణ పొందిన బాప్తిజం చేసిన సంఘం చేస్తారు, నాలో పాపం ఎందుకు ఉంది మనం అనుకోవచ్చు. రక్షణ పొందిన వాళ్ళ దగ్గర పాపం ఉండదు, కానీ బలహీనతలు ఉంటాయి. ఏమంటే బలహీనతలు, వాటిని సరి చేసుకోవాలి మనం. ఏముంది, ప్రతి ఆదిలో నేను పాట పాడుతున్నాను, మందిరంలో ప్రార్థన చేస్తున్నాను, ఏం చెప్పినా చేస్తున్నాను, మందిరం తుడుస్తున్నాను, చేపలు పట్టేస్తున్నాను, కుర్చీలు తెస్తున్నాను, పరిచయం చేస్తున్నాను. ఎవరికి ఎక్కువ? అవన్నీ చూడండి. దేవుడు ఏం చూస్తారు? మొదట నీ హృదయాన్ని చూస్తారు. నీ హృదయం ఎలా ఉంది, నీ హృదయం దేవునికి ఇష్టంగా ఉందా లేదా? హానుకు హృదయాన్ని దేవుడిని చూశాడు కాబట్టి మాట్లాడుకుంటూ ఎక్కడ తీసుకెళ్ళాడు? నిత్య రాజ్యానికి, యుగ యుగాలు దేవునితో ఉండే రాజ్యానికి హానుకు కొనిపోబడ్డాడంట. అందుకే అతను మరణం చూడకుండా దేవునితో కొనిపోయాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ భక్తి జీవితం ఎలా ఉంది, నీ హృదయం ఎలా ఉంది? దేవుడు హృదయంతరంగానే చూసేటువంటి వాడు. మనం అనుకోవచ్చు, ఎవరు చూడట్లేదే, ఎవరు చూస్తున్నారులే, ఎవరు చూసినా చూడకపోయినా ఒక ఆయన చూస్తూ ఉంటాడు ప్రతి సమయం, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్. ఎవరైనా ప్రభువైనా యేసుక్రీస్తు వారు. నువ్వు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఎటువంటి పరిస్థితి, ఏం ఆలోచిస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, నీ నోరు ఎలా ఉంది, నీ హృదయం ఎలా ఉంది, అన్నిటినీ చూసేటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రభువైనా యేసుక్రీస్తు వారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా. మనం ఎలా ఉన్నాము ప్రతి నిమిషం. నేను అదే ప్రార్థన చేసుకుంటాను, ప్రభా ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉంటున్నాం ప్రభా, సహాయం చేయండి. మా హృదయాన్ని కాపాడుకునే వారికి ఉండడానికి సహాయం చేయండి. మా భక్తి జీవితాన్ని కాపాడుకునే వారికి ఉండడానికి సహాయం చేయండి. మా కన్నులు అపవిత్రపరచకుండా మేము పవిత్రంగా కాపాడుకోవడానికి సహాయం చేయండి. సహాయం చేసే దేవుడు. ఎవరు విడిచిపెట్టినా ఆయన విడువని దేవుడు అంట, మారని దేవుడు, మరువని దేవుడు. ఆయన మనల్ని ఎప్పటికీ జ్ఞాపకంలో ఉంచుకునే దేవుడు. కాబట్టి ప్రభా సహాయం చేయండి. ప్రతి నిమిషం ప్రభు ప్రార్థన చేసుకోవాలి ప్రభా, హృదయాన్ని కాపాడుకునే వారికి తండ్రి సహాయం చేయ ప్రభా అని దేవునికి ఇష్టంగా బ్రతికేవారిగా, దేవునికి ఇష్టంగా జీవించేవారిగా, దేవుని యొక్క సాక్ష్యాన్ని పొందుకునే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మాటలు వింటున్న మరి నువ్వు ఎలా ఉన్నావు, నీ జీవితం ఎలా ఉంది, ఎవరు చూస్తున్నారులే, ఎవరు ఉన్నారులే అని అనుకుంటున్నామమ్మా. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద చెప్పాలి. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నిలిచి ఉన్నవంట. ఎవరి కన్నులు? దేవుని కన్నులు ప్రతి స్థలం మీద చూస్తూ ఉన్నాయంట. ఎవరు చూస్తున్నారులే, ఎవరున్నారులే మనం అనుకోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. ఆయన కన్నులు చూస్తున్నాయి ప్రతి ఒక్కరిని. నువ్వు ఎలా ఉన్నావు, నీ జీవితం ఎలా ఉంది, నీ హృదయం ఎలా ఉంది, నీ ఆలోచన ఎలా ఉంది, నీ తలంపులు ఎలా ఉంది, నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది, నీ విశ్వాస జీవితం ఎలా ఉంది, నీ నమ్మకం ఎలా ఉందో ప్రతి ఒక్కరు దేవుడు చూస్తాడు. ఎలాంటి వ్యక్తిగా ఉందో, సమయాన్ని దోచుకుంటూ, సమయాన్ని దొంగిలిస్తూ నీ జీవితాన్ని నీ ఇష్టానుసారంగా గడుపుతున్నాడేమో.
దేవుడు అడుగుతాడు. మనకు దినాన్న దేవుడు లెక్క అడుగుతాడంట మనందరినీ. అమ్మా, నేను నీకోసం రక్తాన్ని కాల్చాను, నేను నీకోసం ప్రాణం పెట్టాను, నేను నీకోసం ఎంత చేశానే, మరి నా కోసం ఏం చేసావు? కనీసం ప్రార్థన చేసావా? విశ్వాసంగా జీవించావా? నాకు ఇష్టమైన బ్రతికావా? నీ హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నావా? దేవుడు ప్రశ్నిస్తాడంట మనల్ని. సరే, ఒక ఆత్మనైనా రక్షణకు నడిపించావా? నా గురించి ఎంతమందికి సువార్త చేశావు? దేవుడు ప్రత్యేకంగా ప్రశ్నిస్తాడంట. ఆ ప్రశ్నకి సమాధానం మన దగ్గర ఉందా? నీవే పరిశీలన చేసుకో, పరీక్షించుకో. ప్రభా, ఇంతకాలం నేను నా ఇష్టానుసారంగా జీవించాను, నా ఇష్టానుసారంగా బ్రతికానయ్యా. ప్రార్థన జీవితం లేదు, విశ్వాసం లేదు, నమ్మకం లేదు, భక్తి లేదు. ఏదో వేషధారణ భక్తితో జీవిస్తున్నాను, వస్తున్నాను పోతున్నాను అన్నట్టుగా జీవిస్తున్నానయ్యా. క్షమించు ప్రభా. ఇక నుంచి నా హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడానికి, పవిత్రంగా కాపాడుకోవడానికి సహాయం చేయి. హానోకు వలె నీతో నడిచే వారు ఉండడానికి సహాయం చేయి ప్రభా. హానోకు ఎలా అయితే నీతో నడిచాడో, ఎలా అయితే నీతో జీవించాడో, మేము కూడా అటువంటి సాక్ష్యాన్ని పొందుకునే వారికి సహాయం చేయి ప్రభా అని ప్రార్థన చేస్తే ప్రభు మన ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి రోజుకి 24 గంటల సమయాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఆ సమయంలో ఎంత సమయం దేవుడితో కేటాయిస్తున్నామో, ఎంత సమయాన్ని దోచుకుంటున్నామో, ఎంత సమయాన్ని మనం దొంగలిస్తున్నామో, ఆ సమయం లేదులే, రేపు చేసిలే, ఎల్లుండి చేసిలే నువ్వు అనుకుంటే నీ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలుసా? నీకు తెలియదు. మనం ఎలాంటి వాళ్ళమంట? నీటి మీద గొడగలాంటి వాళ్ళమంట. ఎప్పుడు రాలిపోతామో తెలియని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. మన సమయం లేదని మన జీవితాన్ని మన ఇష్టానుసారంగా వాడుకుంటూ ఉంటే రేపు దేవుడు కూడా అంటాడు, నీ పేరు రాయడానికి జీవ గ్రంథంలో నాకు సమయము లేదు. భూమి మీద అదే అన్నావు కదా, ప్రార్థన చేయమంటే సమయము లేదు. ప్రభు కూడా అదే అంటాడు, జీవ గ్రంథంలో నీ పేరు రాయడానికి నాకు కూడా సమయం లేదు. అటువంటి పరిస్థితుల్లో రాకుండా ముందుగానే ప్రభువును క్షమించాలని మన సమయాన్ని ప్రభుతో కేటాయిస్తూ ప్రభువుని స్తుతిస్తూ మనం ప్రార్థన చేద్దాం. అటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమె ప్రార్థన చేస్తున్నాం. అందరి తలలో ఇచ్చినట్టయితే వాక్యమైన యేసయ్యా, నీ వాక్యం ద్వారా మనతో మాట్లాడు ప్రభా. వాక్యం ద్వారా హెచ్చరించు, హృదయాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకోవడానికి సహాయం చేయండి. యోగు తన నోటిని ఎలా పరిశుద్ధంగా కాపాడుకున్నాడో అటువంటి పరిశుద్ధంగా మేము కాపాడుకునే వాళ్ళకి సహాయం చేయండి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగేను అన్నావు ప్రభా. ఇలాంటి మనసు మాకు దయచే ప్రభా. హానోకు మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. 300 సంవత్సరాలు నీతో నడిచాడు కదయ్యా, నీతో జీవించాడు కదా ప్రభా. మేము ప్రభా వారానికి ఒక్కసారి కూడా నీతో గడపలేకపోతున్నాం ప్రభా. అయ్యా, నీతో జీవించలేకపోతున్నాం నాయన. దయతో క్షమించి ప్రభా. అయ్యా, ఇక నుంచి ప్రభా హానోకులాగా మేము కూడా నీతో నడిచేవారుగా, నీతో జీవించేవారు తనకి సహాయం చేయండి. భౌతిక మరణాన్ని చూడకుండానే హానోకు నీతో పాటు అయ్యా నిత్య రాజ్యానికి కొనిపోబడ్డాడని లేఖనాల ద్వారా హెచ్చరించావు ప్రభా. హానోకు గురించి నువ్వు సాక్ష్యం ఇస్తున్నావు ప్రభా. హానోకు దేవునికి ఇష్టంగా బ్రతికాడని నువ్వు సాక్ష్యం ఇస్తున్నావు నాయన. అయ్యా, మేము కూడా అటువంటి సాక్ష్యాన్ని పొందుకునే వాళ్ళకి తనకి సహాయం చేయండి. ఎక్కడో గొర్రెలు కాసుకున్న దావీదుని తీసుకొని సింహాసనం మీద కూర్చోబెట్టేవయ్యా. దావీదు గురించి మాతో మాట్లాడావు. దావీదు నీ హృదయాన్ని సారని చెప్పావు ప్రభా, నీకు ఇష్టంగా బ్రతికాడని చెప్పావయ్యా. మా గురించి కూడా మేము కూడా అటువంటి సాక్ష్యాన్ని పొందుకునే వారికి తనకి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మమ్మల్ని బలపరచునయ్యా, స్థిరపరచుండి అయ్యా. వాక్యానుసారంగా జీవించే వారికి దానికి సహాయం చేయండి. వాక్యానుసారంగా బ్రతకడానికి సహాయం చేయండి. విడిచిపెట్టేవారు కాకుండా విని విశ్వసించి లోబడే మనసు మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలే. పైకి భక్తిగా లోపల శక్తి లేని వారుగా ఉండకుండా ప్రభా, వేషాలను బట్టి తీసుకురేమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, భక్తి కలిగి ఉండడానికి సహాయం చేయండి. మాకోసం ఇంత త్యాగం చేసావు ప్రభా, మాకోసం ప్రాణం పెట్టావు ప్రభా. ఇంత త్యాగం చేసిన త్యాగమూర్తి నీకు స్తోత్రాలు. నీ త్యాగాన్ని మేము ఎప్పటికీ జ్ఞాపకంలో ఉంచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వాక్యానుసారంగా మేము నడుచుకునే వారికి దానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ స్తుతులు చెల్లించుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ కృపను కోరుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.